హాయ్ అండి. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడో మరి మనకు తెలీదు. సరదా ఏమన్నా బహుశా సీఎంగా ఉండి నేను కూడా సీఎం అవ్వాలని ఉవ్విళ్ళూరి వచ్చాడో ఏమో తెలీదు. పోనీ వచ్చాడు ఆయన ఏదో నేను సీఈఓని నేను చాలా అది ఇది అని ఏదో పేపర్లలో అన్ని పబ్లిసిటీ ఇప్పించుకున్నాడు తప్ప ప్రజల కోసం ఏం చేశాడు అంటే ఆయన చెయ్యడు, చేసేవాళ్ళని కూడా చెడగొడుతూ ఉంటాడు. ఇప్పుడు వాలంటీర్లు రాకూడదు, వాళ్ళు ఎవరు కూడాను అవ్వాతాతలకు కానీ లేకపోతే వికలాంగులకు కావచ్చు, లేకపోతే వితంతువులకు కానీ, ఇంకా లేకపోతే పేషెంట్లకి ఇట్లా కిడ్నీ పేషెంట్లు ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్ పేషెంట్స్ వాళ్ళకి కానీ ఏవి ఇవ్వకూడదు, వాళ్ళకి పింఛన్లు ఇవ్వకూడదు అని నిమ్మగడ్డ రమేష్ చేత పిటిషన్ వేయించాడు ఎలక్షన్ కమిషన్లో. ఎలక్షన్ కమిషన్ వీళ్ళు చెప్పకముందే కనీసం మానవతా దృక్పథం కూడా లేకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్గా ఈ నిమ్మగడ్డ రమేష్ ఎందుకు ఇట్లాంటి పిటిషన్ వేశాడు? లేకపోతే ఎందుకు ఇప్పుడు ఈయన పెట్టి ఒకవేళ నిజంగానే ఈయన చెప్పిన పని చేస్తే ఎలా ఉంటుంది, చెయ్యకపోతే ఎలా ఉంటుంది? చెయ్యకపోతే చక్కగా అవ్వాతాతలందరూ 66 లక్షల చిల్లర మంది చక్కగా తీసుకుంటారు పెన్షన్లు, ఇంట్లోనే తీసుకుంటారు. లేదు అంటే ఈ 66 లక్షల మంది కొంతమంది చాలామంది వీళ్ళల్లో 95-98% మంది అందరూ కూడాను నడవలేని వాళ్ళు, చాలా వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నవాళ్ళు అని కనీసం కూడాను ఆయన వీళ్ళందరూ కూడాను చక్కగా సివిల్ సర్వీసెస్ చేసిన వాళ్ళు ఆ మాత్రం కూడాను ఆలోచించకుండా నిమ్మగడ్డ రమేష్ చెప్పాడు కదా అని బహుశా మరి ఆల్రెడీ ఆయన నిమ్మగడ్డ రమేష్ కూడాను ఎలక్షన్ కమిషనర్ చేశాడు కాబట్టి మరి ఆయన నాకంటే సీనియర్ అని అనుకున్నాడేమో మరి తెలియదు పాపం ఆయన ఈ ఎలక్షన్ కమిషనర్ గారు. కాబట్టి చేశాడు, మొత్తానికి ఏదో చేశాడు. అవ్వాతాతల పెన్షను ఇంటికి వచ్చి ఇంట్లో తీసుకోవటానికి వీలు లేకుండా వీళ్ళు ఎట్లా కోరుకున్నారో అట్లాగే చేశారు. ఇది వాలంటీర్లను దూరం చేశారు. వాలంటీర్లు కూడా చాలామంది రాజీనామా చేశారు. అది పక్కన పెడదాం. అయితే అంటే ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ ఇంత మంచి పని చెయ్యరు తెలుగుదేశం వాళ్ళు, కానీ ఏంటంటే చేసేవాళ్ళని చెడగొడతారు. 2009లో కూడాను ఇట్లాగే ఎలక్షన్ టైంలో అప్పటికి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఆ సేవలు కూడా అందకూడదు, ఎవరు ఇవ్వటానికి వీల్లేదు అని ఆయన ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశాడు. అయితే ఎందుకు చేయడంటే ఈయనకి ఇదే పని అనమాట, ఇదే పని. ఎవరైతే ఏదైనా మంచి పనులు చేస్తుంటారో అది చెడగొట్టాలి. చెడగొడితే మరి ఎవరు 2009 చెడగొట్టినంత మాత్రాన ఏం చెడిపోయింది? ఎవరు? తెలుగుదేశమే చెడిపోయింది. 2009లో ఎవరు వచ్చారు పవర్లోకి? కాంగ్రెస్ వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారన్నమాట. మరి అన్న క్యాంటీన్లు మానుకోలేదు ఆయన అప్పుడు. మరి ఆయన రూల్స్ అన్నీ వేరే ఉంటాయి. ఆయనకు అన్నీ కూడాను ఆయన హక్కులు వేరు, ఎదటి వాళ్ళకి ఉండాల్సిన హక్కులు వేరు. ఆయనవన్నీ స్పెషల్ హక్కులు అన్నమాట. అయితే ఇదే పని పసుపు కుంకుమలు అవి కూడాను ఆపించలేదు. మరి ఎవరు కూడా వచ్చి ఎవరు లెటర్స్ రాయలేదు. అది అంతకుముందు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఇది ఆపాలి అది ఆపాలి అని చెప్పాల్సింది కదా. ఎందుకంటే ఇట్లాంటి ఆలోచనలు గొప్ప వాళ్ళకే వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వాళ్ళకి, గొప్ప మనసు ఉన్న వాళ్ళకే వస్తాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి రావు. కాబట్టి ఇది ఈయనకి అలవాటే అన్నమాట. ఈ అలవాటు ప్రకారము వీడియో చేస్తుండగా ఫోన్ వచ్చింది. అయితే ఈయనకి ఎప్పుడు ఉన్న అలవాటు కాబట్టి ఏంటంటే ఇట్లాంటివే చేస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు అంతే. ఇప్పుడు తండ్రి టైంలో కూడా అలాగే చేశాడు, ఇప్పుడు కొడుకు టైంలో కూడా అలా చేశాడు. ఎటొచ్చి ఏంటంటే ఆయన చేస్తున్నప్పుడు తండ్రి అడ్డుపడలేదు, ఆయన చేస్తున్నప్పుడు ఇప్పుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడాను అడ్డుపడలేదు. పసుపు కుంకుమలు ఎందుకండి, ఇది ఆపేసేయాలి అవి ఆపేసేయాలంటే జనాలకు అందుతున్నాయి కాబట్టి ఆపటం మనకెందుకులే అనుకున్నారు వీళ్ళు. అంతేగాని ఇలాంటి ఆలోచనలు ఉంటే తప్పకుండా ఆపేసేవాళ్ళు ఎప్పటికీ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. ఆయన్ని దగ్గరగా చూసిన మనిషిని కాబట్టి డెఫినెట్గా ఆయన జీవితంలో ఎప్పుడు ఇట్లాంటి పని చేయడు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.